shalom birumah, aseh shalom, hu yaseh shalom aleinu yaseh. హోలీ ల్యాండ్ దర్శించటం ఓ మహాభాగ్యం. దర్శించాలన్న సంకల్పం కలిగి ఉండటం ఓ మహాదర్శనం. అలాంటి మహాభాగ్యం, అలాంటి చిరకాల దర్శనం నెరవేరటం, అది ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ ద్వారా నిజం కావడం ఎంత అదృష్టం. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ ద్వారా ఈజిప్ట్, ఇజ్రాయెల్, జోర్దాన్, పాలస్తీనా, బెత్లెహేం, డెడ్ సీ, ఎర్ర సముద్రం, దేవునిచే ఎన్నుకోబడిన మోషే నడిచిన ఆ సినాయి పర్వత ప్రాంతాలు, ఆహా ఎన్నెన్ని అద్భుత స్థలాలు, ఎంతెంత ఆత్మీయ సంపద తలుచుకుంటేనే హృదయంలో ఉప్పొంగే ఆనంద కెరటాల సవ్వడులు. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము, పాపముల నుండి విడిపించెను, వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును, వేయి నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. జోర్డాన్ దేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అయినా ఈ యొక్క కంపెనీ, అపోలో కంపెనీ యొక్క ఓనర్ గారు, వాట్స్ యువర్ నేమ్ మై బ్రదర్? George. He is also a Christian and we are very much happy to have him also. And here is a guide for us and he is Aziz. సో ఇట్లాగా మనకి ఒక గైడ్ ఉంటారు, ఒక కంపెనీ సంబంధించిన ఉంటారు. అండ్ హీఈస్ అవర్ డ్రైవర్. వాట్స్ యువర్ నేమ్ మై బ్రదర్? అలాదీన్ డ్రైవర్. మంచి బస్సులో మనం ప్రయాణం చేసి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక హోటల్ ఇది జెరూసలేం ఇంటర్నేషనల్ హోటల్ అనేటువంటి మంచి స్టార్ హోటల్లో మన వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వసతి సౌకర్యంతో మనం ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుని మనం ఈ యొక్క జోర్డాన్ దేశంలో ఉన్నటువంటి నిబో పర్వతం దగ్గరికి, అలాగే మెడాబ్ అనేటువంటి పట్టణం దగ్గరికి, మెకావర్ అనేటువంటి స్థలం దగ్గరికి మనం బయలుదేరి వెళ్దాం రండి. ఎలాంటి బస్సులో బయలుదేరి వెళ్తాం చూద్దరు కానీ రండి. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆత్మానంద పరితులమై
ఆశతో సాగేదం ఆత్మానంద పరితులమై. అనేటువంటి స్థానం ఇక్కడ పైనుండి క్రైస్తవులైనటువంటి వాళ్ళు కొంతమంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ యొక్క సిటీని కట్టడానికి పునాదులు తవ్వడానికి చేస్తున్నప్పుడు ఈ పెద్ద మొజాయిక్ పీస్ అనేటువంటిది వాళ్ళకి ఎక్కడ దొరికింది. ఈ మొజాయిక్ పీస్లో దాదాపు 2 మిలియన్ పీసెస్ అంటే 20 లక్షల రాళ్లతో మొజాయిక్ చేయబడింది. ఈ దేశం మొజాయిక్కి ప్రాధాన్యమైనటువంటిది. అంటే వట్టి రాళ్లతోనే ఈ మొజాయిక్ అనేటువంటిదిగా వేరు రంగులు కలిగినటువంటి ఒక రాళ్లతో చక్కని జీవం ముట్టిపడినట్లుగా అక్కడ పిక్చర్స్ కనబడి మనం కాసేపుకి వెళ్ళి చూస్తాం, ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తాము ఆ మొజాయిక్ అనేటువంటిదిగా. సో ఈ పెద్ద పిక్చర్ కనబడినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఇది 25% మాత్రమే. 75% శిథిలమైపోయింది, ఆ రాళ్ళు పోయినాయి అనమాట. సో 25% మాత్రం మిగిలింది. దాన్ని అంటే భద్రపరిచారు. ఎందుకు అని అంటే ఇక్కడ దీనిలో ఈ యొక్క రూట్ మ్యాప్ అనేటువంటి చూపించబడింది. వచ్చేటువంటి ప్రజలైనటువంటి వారికి పవిత్రమైనటువంటి స్థలం ఎక్కడ ఉంది ఏంటి అనేటువంటి విషయాలు తెలియజేయగలిగినట్టుగా. ఇక్కడ మనం చూస్తే ఇటు ఉత్తరం అనేటువంటిది ఇటు వచ్చిందండి, ఉత్తర భాగ వ్యవతల ఉంది. దక్షిణం అనేటువంటిది ఇటు వచ్చింది, ఇదేమో తూర్పు వైపు వచ్చింది, ఇదేమో పడమటి వైపు వచ్చింది. ఈ తూర్పు ఉన్నటువంటిది ఇదంతా కూడా ఈ యోర్దాన్ దేశం అనేటువంటిది. ఇది డెడ్ సీ, మనం చూస్తుంటే మీకు తెలుస్తుంటుంది డెడ్ సీ. యువతలు ఇది యోర్దాన్ నది అనమాట అండి. వీళ్ళు దానిలో మొజాయిక్ తయారు చేసినటువంటిది యోర్దాన్ నది అనమాట. ఇది ఈ దిగువ భాగంలో ఇది యెరూషలేం అనేటువంటిది, బెత్లెహేం అనేటువంటిది, ఇవన్నీ రూట్ మ్యాప్ చూపించారన్నమాట. ఆనాటి క్రైస్తవులైనటువంటి వారు వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలానికి పుణ్యక్షేత్రానికి ఎలా వెళ్ళాలి అని ప్రజలకు తెలియడం కొరకు ఏర్పాటు చేసినటువంటి మహిమనే ప్రస్తుతించగా. ఈ రోజుని మనం మెక్కావర్ అనేటువంటి ఒక స్థలం దగ్గరికి మనం రావడం జరిగింది. ఇప్పుడు నా వెనకాల మీకు కనబడుతున్నటువంటిది అది మెక్కావర్ అనేటువంటి ఒక కొండ. ఈ స్థలం దగ్గర ఉన్నటువంటి కొండ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పైన మీరు చూస్తున్నట్టే క్లోజప్ లో కనుక మనం తీసుకుని రాగలిగితే 2 స్తంభాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ స్తంభాలు యొక్క సాదృశ్యం ఏమిటంటే హేరోదు రాజు, యాక్చువల్లీ ఇది అలెగ్జాండర్ అనేటువంటి ఆయన కట్టించుకున్నటువంటిది. కానీ హేరోదు రాజు అనేటువంటి ఆయన దీన్ని ఏం చేశాడంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుని ఒక పెద్ద ప్యాలెస్గా తన కొరకు ఒక గెస్ట్ హౌస్ అనేటువంటిదిగా కట్టుకున్నాడు. దానికి అక్కడ కొన్ని గుహలు కనబడుతుంటే కింది భాగంలో కనుక మనం చూసినట్లయితే గుహలు లాంటివి అవి ఒకటి నీళ్లు దాచుకోవడానికి ఉపయోగపడినటువంటివి, అదే సమయంలో జర్సాల లాగా జైలు లాగా అన్నట్టుగా కూడా కొంతమందిని అందులో పెట్టడానికి అనేటువంటిగా కూడా వాడుకున్నటువంటి స్థలాలు. మనకి బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అనేటువంటి ఆయన హేరోదు రాజు అనేటువంటి ఆయన ఖండిస్తూ ఆయన తన సహోదరుని యొక్క భార్యను తన యొక్క భార్యగా ఉంచుకున్న చేత ఖండించారనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. ఒక దినాన్ని ఈ ప్యాలెస్ లో ఇక్కడ హేరోదు రాజు అనేటువంటి ఆయన ఉంటుండగానే ఇక్కడ ఆయన తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నప్పుడు వాస్తవానికి ఈ ఉంచుకున్నటువంటి ఆవిడ యొక్క కుమార్తె ఆ పుట్టిన రోజున ఆమె డ్యాన్స్ వేయటం అనేటువంటి జరిగింది. ఆమె డ్యాన్స్ వేసినప్పుడు హేరోదు రాజు గారు మాట్లాడుతున్నాడు, నీకేం కావాలో కోరుకోనంటే తల్లిని అడిగినప్పుడు ఆ తల్లి ఏమంటదంటే ఇతడు మన గురించి ఇంత ఖండించి చెప్పాడు కదా, కాబట్టి ఆ బాప్తిస్మం నుంచి యోహాను యొక్క తల నరికి తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఒక ప్యాలెస్ కి కింద భాగాల్లో ఉన్నటువంటి చెరసాల లాంటి గుహల్లో ఉంచబడినటువంటి ఆ బాప్తిస్మం నుంచి యోహాను గారిని తీసుకుని వచ్చి ఆయన తల నరికించి అది పళ్ళెంలో పెట్టి అతను ఉంచుకున్నటువంటి ఒక భార్యగా ఉంచుకున్నటువంటి సహోదరుని యొక్క భార్యకి బహుమతిగా ఇవ్వటం జరిగింది. కనుక ఇది ఈ మెక్కా అన్నటువంటి ప్రదేశంలో ఈ ఎత్తైనటువంటి ఒక కొండ సంబంధించినటువంటి చారిత్రక. ఆది సందూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు, పరమ జయశాలి నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు,
ఈ సమయంలో మనం నెబో అనేటువంటి ఒక పర్వతం దగ్గరికి మనం రావడం జరిగింది. ఈ నెబో పర్వతం దగ్గర మనం చూసినట్లయితే పైన ఆ యొక్క ఎత్తడి సర్పానికి సాదృశ్యమైనటువంటి రీతిగా ఇటలీ వాళ్ళు తీసుకొని వచ్చి స్థాపించినటువంటి ఎత్తడి సర్పం చూస్తాము. కానీ బైబిల్ గ్రంథంలో ఈ ఎత్తడి సర్పంను నిదానించి చూచుట వలన వారు బ్రతికిరి అని వ్రాయబడిన ప్రకారంగా ఆనాడు జరిగినటువంటి ఒక అద్భుతం. వాస్తవానికి చెప్దాల్చుకున్నట్లయితే ఇదే నెబో పర్వతం మీదకి దేవుడు మోషేని తీసుకొని వచ్చినాడు. మోషేతో మాట్లాడుతుంటాడు, మోషే నువ్వు చట్ట ప్రకారంగా నువ్వు చేయవలసి చేయకూడగా నేను మాట్లాడమంటే నువ్వు వెళ్ళి ఆ రాయిని కొట్టావు కదా, కనుక ఈ నెబో పర్వతం మీద నా మాట చొప్పున నువ్వు మృతి పొందుతావు అని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడి నుంచి మీరు ఇటువైపు కనుక చూసినట్లయితే నేను చూపిస్తున్నట్లుగా యారో వైపు అటు ఈ యొక్క యెరూషలేము అనేటువంటి పట్టణం ఉన్నది, దానికి యువతల యెరికో అనేటువంటి పట్టణం ఉన్నది, దానికి ఇంకా ఇటువైపు కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకి హెబ్రోన్ అనేటువంటి స్థలాలు కనబడుతుంటే ఇక్కడ దగ్గరలో మనకి డెడ్ సీ అనేటువంటిది కనబడుతుంటది. సో ఈ ప్రదేశాలన్నీ కూడా 120 సంవత్సరాలు వయసు కలిగినటువంటి మోషే గారు కలద్దాలు లేకుండా బ్రహ్మాండంగా చూడగలిగాడండి. ఏమంటే ఎంత అద్భుతమైనటువంటి విషయాల్ని బైబిల్ గ్రంథం ఉన్నట్టుగా కనబరిచే ఈ ప్రదేశాలు చూడడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే, అయ్యా నీ కృపతో. నిలబడినటువంటి స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏలి అనేటువంటి ఒక ప్రవక్త, యెజబెలు పోషిస్తున్నటువంటి ఒక బయలు ప్రవక్తలైనటువంటి వారిని, అషేరుదేవి ప్రవక్తలైనటువంటి వారిని, వాళ్ళందరూ కూడా ఒక సవాలు పిలుస్తాడు అన్నమాట. ఎంతకాలం ఇలా రెండు తలపుల మధ్య ఉంటారు? దేవుడైతే దేవుడు వైపు రండి, అయితే లోకం అయితే లోకం వైపు ఉండండి, బయలైతే బయలు పక్కన ఉండండి అంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఏలియా సవాల్ చేయగా అక్కడ దహన బలి పశువు దగ్గరికి వచ్చినటువంటి దహన బలి పశువును దేవుడు కాల్చివేసింది. మనం ఈ స్థలంలో నిలబడినట్టుగా మనం ఒక ఏలియాలుగా, ఈ భారతదేశం ఏలియాలుగా మన దేవుని దగ్గర ఒక సవాల్ చేసుకుంటూ ఒక సమర్పణ చేసుకుంటూ మన దేవుని దగ్గర మనం అందరూ చప్పలు కొడుతూ ఉండాలి సంతోషంగా. ఓ రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, వాని అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. All of this area, this valley, calls Jezreel Valley. The Jezreel Valley. Armageddon. All of this, it's called Jezreel Valley. It's not so clear today, but in that direction exactly we can see Nazareth that we are going to be. And behind Nazareth there is one big top far away. That's the top of Mount Tabor. ఆరాధన టీవీ ప్రేక్షకులైనటువంటి వాళ్ళందరికీ నేను మరొకసారి శుభాల్ని కర్మెల్ పర్వతం దగ్గర నుంచి నేను తెలియజేస్తున్నా. 22వ బ్యాచ్గా వచ్చినటువంటి బృందం అందరూ కలిసి ఇక్కడికి మేము కర్మెల్ పర్వతం దగ్గర రావడం జరిగింది. ఎక్కడైతే ఏలియా సవాలు విసురుతూ 450 మంది బయలు ప్రవక్తలైనటువంటి వారిని, అషారాదేవి ప్రవక్తలైనటువంటి వారిని, వారందరికీ కూడా సవాలు విసిరి యెహోవాయే దేవుడిని ఒప్పుకున్నంత చేత వారిని చంపి ఉన్నాడు. అలాంటి స్థలం దగ్గర మేము వచ్చినాం. ఇక్కడ మనం అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుంటూ భారతదేశపు ఏలియాలుగా దేవుని కొరకు ఒక సవాల్ కలిగి ఒక తీర్మానం కలిగి మేము వెళ్ళడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు కూడా ఒకవేళ మాతో పాటుగా రావాలని మీరు ఆశిస్తున్నట్లయితే మిమ్మల్ని కూడా మేము ప్రేమతో ఆహ్వానాన్ని మేము తెలియజేస్తున్నాం. మీరు కూడా ఒకవేళ ఎలాగో మాతో పాటు రావాలని కోరుకున్నట్లయితే నెక్స్ట్ బ్యాచ్ లో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నాతో మీరు, మీతో నేను, మనమందరం కలిసి యేసయ్యతో నడిచే ఈ అద్భుతమైనటువంటి అనుభవాన్ని సొంతం చేసుకోవడానికి రండి. ఈ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ లో మీరు కూడా పాలు పంపులు పంచుకోనండి. అందరూ కలిసి ఒకసారి హల్లెలూయా కలిగించి
అహమును పారద్రోలుము. నాలోని తొందరలు ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి లోబడి సంరక్షించుటకై నా జీవిత భాగస్వామిగా మరియొక పర్యాయం కానా ఊరిలో యేసు హాజరై నీళ్లను ద్రాక్షారసముగా చేసిన ఈ గృహమందు ఆ దేవుని సన్నిధిలో ప్రమాణము చేయుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సమాజం ఎదుటను ఒప్పుకొనుచున్నాను. తండ్రి, ఈ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నామైనా ప్రార్థన పూర్వకంగా నీ మాట చొప్పున వారి యొక్క ప్రమాణాలు వెళ్ళినాడు చేశారు. ఎన్ని సంవత్సరాలు అయింది వారి యొక్క పర్యం ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాణాలో మీరు వివాహానికి హాజరైన ఈ స్థలంలో నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడిన ఈ ప్రాంగణంలో నీ నామంలో మేము ఈ ప్రమాణం చేయడానికి మాకు ఇచ్చిన భాగ్యం కొరకు వడ్డీ మాటలుగా కాకుండా ఆ మాటల ప్రకారంగా మేము నడుచుకోవడానికి జీవించడానికి సహాయం చేసుకోవడానికి వీళ్ళందరి కుటుంబ జీవితాన్ని దీవించున్నాం. యేసు శక్తి గల నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కుమ్మరి చేతిలో మంటివలే తల్లి ఒడిలో పసి బిడ్డవలే. కుమ్మరి చేతిలో మంటివలే తల్లి. నజరేతు అనేటువంటి పట్టణం దగ్గర మనం రావడం జరిగింది. నజరేతులో ఇది బావి అని అంటారు. ఆ బావిని చూడండి, ఇది బావి అంటారు. ఇల్లు ఆ యొక్క చెట్టు అనేటువంటిది ఇది నజరేతు మున్సిపాలిటీకి అయినటువంటి ఒక ఎంబ్లమ్గా ఇది ఉండినటువంటి. నజరేతు అనేటువంటి ఒక ఊరిలో స్వయాన మనం యేసుక్రీస్తు నడిచినటువంటి ఆ యొక్క రాళ్ల మీద ఈ స్థలంలో మనం నడుస్తూ ఉన్నాము. 2000 సంవత్సరాలుగా ఉండినటువంటి యొక్క రాళ్ళు, 2000 సంవత్సరాలుగా ఉండే రోడ్డు, మనం వాళ్ళందరూ కూడా వాటి మీద నడుస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి. నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను. పాపము చేశాను, దోషినయ్యున్నాను. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు. నాలో నా నాలో నా
చేయు శుద్ధ కలుగ చేయు శుద్ధ కలుగ చేయు నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో కలుగ చేయుము నా హృదయములో నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా శుద్ధ కలుగ చేయు శుద్ధ